ప్రైజ్ లార్డ్. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. 2 దినవృత్తాంతములు 20:15 ద్వారా దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. మనం ప్రతి పరిస్థితుల్లో మనం భయపడేవారుగా ఉంటాము, జడిసేవారుగా ఉంటాము, లేదంటే దిగులు పడేవారుగా ఉంటాము. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మీరు ఏమాత్రం భయపడొద్దు, ఏమాత్రం జడొద్దు, నేనున్నాను, మీకు తోడుగా ఉంటాను, మీ పక్కనే ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తీయులు దాడికి వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఎంతో భయపడుతూ వచ్చారు. కానీ అక్కడ మోషే కూడా ఈ రీతిగా సెలవిస్తూ వచ్చాడు. యెహోవా నేడు మీ కలుగజేయ రక్షణ మీరు ఊరకనే నిలిచిండి చూడు అన్నాడు అక్కడ. అంటే దేవుడు ఈ దినం మీకు గొప్ప రక్షణ చేసేవాడుగా ఉన్నాడు. మీరు ఏమాత్రం భయపడొద్దు. ఎందుకంటే మీరు ఎన్నడూ కూడా చూడలేని గొప్ప సంగతి మీకు చేస్తాడు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీదకి యుద్ధానికి రాకుండా చేస్తాడు. ఈ యుద్ధం మీది కాదు, యెహోవా చేయనని చెప్పేసి అక్కడ మోషే చెప్తూ వచ్చాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఏమైనప్పటికీ కూడా మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ఉండాలి. ఎందుకంటే మనం నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. వందనాలు. ఇంకా ఉంది ఇది.